ఓకే ఓకే. నక్కపల్లి అండి, నక్కపల్లి అటు రోడ్ ఏరియాలో. సో హెట్రో దగ్గరలో కొబ్బరి తోట ఫర్ సేల్ అండి. ఇలా 3 ఎకరాలు వస్తుందండి. ఇందులో గెస్ట్ హౌస్ ఉందండి. ఇందులో 3 ఎకరాలు 60 సెంట్లు అండి. 2 రోడ్ కార్నర్ ఇది కూడా మీకు. అటు ఒక రోడ్ ఇటు ఒక రోడ్ అండి. ఓకే. బోర్ అవుట్ ఉందండి. 2 అంగుళాల బోర్ అవుట్ ఉందంట. సో ఓకే ఓకే. ఇది కలిపి ఇస్తారండి. 3 ఎకరాల 60 సెంట్లు ఉందండి. సో రోడ్ బేసింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇలా రోడ్డు పాటు చాలా దూరం ఉంటుంది. చూపిస్తాను మీకు. ఓకే చూపిస్తానండి, చూపిస్తాను. ఇలా చూడండి, చాలా మంచి తోట అండి ఇది. హైవే దగ్గర కమర్షియల్ అవుతుందండి. ఫ్యూచర్లో కమర్షియల్ లేఅవుట్లు వేసుకున్నా బాగుంటుందండి. ఇది మంచి లేఅవుట్ వేసుకున్నా వెంటనే బిట్లు అయిపోతాయండి. పక్కన చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుంది, పెద్ద బిగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ ముందునే మీకు గెస్ట్ హౌస్ అని, లాడ్జెస్ అని, సో కళ్యాణ మండపం అన్నీ ఉన్నాయండి ఇక్కడ. రోడ్ ఇదండి, హెట్రోకి వెళ్ళే రోడ్ అండి. హెట్రో కంపెనీకి వెళ్ళే రోడ్ అండి ఇది. నిత్యం ఇటుపై బస్సులు, తర్వాత ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ రోడ్నే వెళ్తారనమాట. చాలామంది ఇలా వెళ్తారు. ఈ రోడ్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ 3 ఎకరాలున్నారండి. కాదు మీకు అందులో కాలతో ఆపిస్తారు కొన్ని షార్ట్. ఇలా ఇదంతా కొబ్బరి తోట అండి. ఇదంతా కొబ్బరి తోట. సో ఈ ఫోల్స్ వేసినది ఇలాగా ఇదో రోడ్ అండి. ఇలా రోడ్ ఇచ్చారు. ఇదో బిట్ అనమాట. 2 బిట్లు మొత్తం ఒకటే. సెంటర్ రోడ్ వేసిన గెస్ట్ హౌస్ కానీ నక్కపల్లి దగ్గర అండి. ఇది సెంటర్ 1,50,000 చెప్తారండి ఇది. సో కమర్షియల్ అవుతుందండి. ఫ్యూచర్లో బాగుంటుంది, మంచి సైట్ అనేది. ఇలా రోడ్ పోవడం మొత్తం ఎక్కువ అనమాట. లెంగ్త్ ఎక్కువ. అది గెస్ట్ హౌస్. సో ఇలా ల్యాండ్ ఫర్ సేల్ కొబ్బరి తోట. పోల్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్స్ వరకు ఉండదు. ఓకే వరకు వస్తుంది. సో ఓకే. సో నా ముందుని కట్టేది లాడ్జ్ కడతారండి. పెద్ద లాడ్జ్ కడుతున్నారు పక్కనే లాడ్జ్. సో ఇదంతా ఇలా బిట్ అండి. ఇలా కొబ్బరి తోట మంచి కమర్షియల్ సైట్ అండి. ఇది బాగుంటుంది. ఓకే క్లాస్ ఏరియా అండి ఇది. ఫ్యూచర్లో మీరు ఏదైనా కట్టుకోవచ్చు. ఇక్కడ లేఅవుట్ వేసుకున్న బాగుంటుంది, గెస్ట్ హౌస్ కానీ. సో ఏమన్నా మీరు వైర్ రూమ్స్ అని సంథింగ్ ఏమన్నా వాడుకోవచ్చు. రిసార్ట్స్ అయినా బాగుంటుంది. ఓకే బాగుంటుంది, నీట్గా బాగుంటుంది. రిసార్ట్స్ కట్టినా బాగుంటుందండి ఇది. ఓకే.